ఐఫోన్ కోసం విజయ్ గారు ఎంత కష్టపడుతుందంటే విజయ్ గారు చూసారుగా ఆర్లో గురించే చాలా కష్టపడుతుండే. ఆర్లో ఎటు పడితే అటు రుకుతుండు, ఉండే కాడ ఉండట్లేదు. మొత్తానికైతే ఐఫోన్ అయితే ప్రాసెస్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇతనే ఆర్లో అని ఒక మంచి టాలెంటెడ్ క్యాండిడేటు. చిన్న కుర్రాడైనా కానీ మనోడి దగ్గర మల్టీ టాలెంట్ ఉంటుంది. ఈ ఆర్లో తను ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇష్టం వచ్చినట్టు ఈడున్న మొబైల్ బాక్సెస్, యాక్సెసరీస్, స్టాల్స్ ఉన్నాయో వాటి అన్నిటి చుట్టుకుంటా ఘోరంగా ఆడుతుండు. అందరికి ఇబ్బంది పెడుతుండు మనోడు. ఇట్లా ఆర్లో కూర్చో. అరే ఆర్లో అమ్మ కావాలని ఆర్లో ఏడుస్తుండు. ఎవరు ఎవరు ఎందుకు ఏడుస్తాను? ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఇటు చూడు. మమ్మీ కావాలా? మమ్మీ ఎందుకు? మరి మాతో ఎందుకు వచ్చినావు? మాతో ఎందుకు వచ్చినావు? మరి ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలి. నువ్వు ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలి. ఇంకా మన వర్క్ అయిపోలే. ఎడిపోతావు? ఎట్లా పోతావు? గ్లాస్ క్లోజ్ చేసినావు, డోర్ క్లోజ్ చేసినది. అరలో వచ్చే బ్యాక్ వచ్చే గా రా. టైర్లకు అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తున్నాడు. టైం వచ్చేసి ఇప్పుడు 6:30. ఇతగాడు కనీసం అర్ధగంట నుండి అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తున్నాడు. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఎందుకు ఎందుకు కావాలి చెప్పు. దేనికోసం? ఆర్లో ఒకటే ఏడుస్తాడు. అమ్మ కావాలి అమ్మ కావాలని ఒకటే ఏడుస్తాడు. మేము ఐఫోన్ కొనడానికి వచ్చినాము. ఐఫోన్ కొనడానికి 5 గంటలకు వస్తే ఆర్లో మాతో పాటు కార్లో మీతో వస్తా అని ఏడుస్తూ ఎంబడి పడ్డాడు. అదే బాబు ఇంటికాడు ఉన్నట్టు ఏం లేదు. టైం కుదిలే, లేట్ అయింది. 6:30 అవుతుంది. 1 అవర్ పైన టైము. ఒక 1.5 అవర్ నుండి వాళ్ళ మమ్మీని చూడలే. ఒకటే పెడతాను ఇంటికి పోదు అని. లోపల మా వాళ్ళు ఏమో మంచిగా సెల్లు కొందామని హ్యాపీగా చూస్తారు. ఈయనేమో మొత్తం ఇంటికి పోదామని ఒకటే పెడతాడు. సౌండ్ చేస్తుండు అతి త్వరలో. ఇప్పుడు వీళ్ళ అమ్మ వాళ్ళు రాబోతాను. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన ఈ విధంగా అలుగుతాడు. ఇంత దారుణంగా కలుగుతాడంటే అసలు షాప్ ముందట ఫ్రంట్లో అందరు వస్తారు. చాలామంది చూస్తారు. ఇదంతా ఒక సిటీ, హన్మకొండ సిటీలో అందరు చూస్తారు. మావాడేమో మొత్తం జిగ్గేలని ఏడుస్తూ ఉంటాడు. లే ఆర్లో స్టాండప్, వెళ్దాంపా, లే స్టాండప్ తప్ప నోరు ముచ్చట్లేడు. ఒకటే సౌండ్ చేస్తాడు. విజయ్ గారు కూడా ఎట్లా ఆపుదాము, ఎట్లా ఈ పిల్లగాడిని అద్భుతం చేద్దామని చూస్తాను. విజయ్ గారి వల్ల కూడా అయితే లేదు. ఒకటే ఇడ్సు అమ్మ కావాలి మేము ఐఫోన్ కొందామని వస్తే మాతో పాటు ఎగేసుకొని వచ్చాడు కార్లో. ఎంతో మంచి ఇక్కడ ఏదో ఎంజాయ్మెంట్ ఉంటా అనుకున్నాడు కానీ మంచి అవి ఏడుస్తాడు. నవ్విద్దాము, తుల్లిద్దాము, వీళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేంత వరకు ఇలా ఇతన్ని కొద్దిగా అద్భుతం చేద్దాము, ఏడవకుండా ఆపుదాము, లాలిస్తాము, పాడిస్తాము అనుకుని ఒక బెలూన్ పట్టుకొని ఆడిపిస్తా కూడా పిల్లగాడు బెలూన్ మోజులో పడి కూడా ఏడుపైతే ఆపుతలేడు. ఏ చూడే ఆడుకో, ఏ ఆడుతుంది నువ్వే అలా బెలూను నువ్వు పట్టుకున్నావు. బెలూన్ చూడు బెలూన్ చూడు. ఏంది నోనా? నో లేదు, ఆడుకో అరే ఆడుకో. అరే ఎగిరిపోయేది చూసినావా? చెట్టు మీద పెట్టాలా? బెలూన్ చెట్టు మీద పెట్టాలా? పెడుతున్నా చెట్టు మీద. ఈ చెట్టు మీద బెలూన్ పెడుతున్నా. తీసుకోరా. తీసుకో. అయ్యో పగులుతుంది. అట్లా కొడితే పగులుతుంది. యార్లో పగల కొడతావా దీన్ని? పగల కొట్టకి ఉంచుకో, ఆడుకో. అట్లా అట్లా కొట్టద్దు. అబ్బా ఏం కొట్టడు కొట్టినావులే మళ్ళా. అరే యా పగిలిపోయిందా? పగిలిపోయిందా? అయ్యో ఆర్లో అట్లా వల్ల కొట్టినవింది. ఆర్లో చీ పడే కాదు, పడే పగిలిపోయింది. పడే
పడే పడే పడేగా అటు ఇస్రై అటు పడే నీకే నేను చెప్పేది పడే అంటున్నా అటు పడే గలీజ్ చి పడే యార్లో అటు పడే పడేయడానికి వెళ్తుండే యార్లో పడేసి వెరీ గుడ్ క్లాప్స్ గుడ్. ఐఫోన్ ఇలా ఉంటుంది. ఫైనల్లీ ఐఫోన్ ఇలా ఉంటుంది. ఐఫోన్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది ఐఫోన్ మన చేతికి వచ్చింది. షాప్లో ఉన్నాం. ఐఫోన్ మన చేతికి వచ్చింది. షాప్లో కొన్నాం. కొద్దిసేపు అయితే అన్బాక్సింగ్ చేస్తాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక వ్లాగ్గా కూడా ఓపెన్ చేసి చిత్రీకరించి ఆ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తాము. అంటే పెద్దగా అప్డేటెడ్గా ఉంది. ఇది 1 lakh చేంజ్ ఉండేది. బాగుంది, చూస్తాం. గాడు మా బావ కలిసి ఐఫోన్ కొన్నారు. ఇది అన్నయ్యకి ఇవ్వాలి. ఈ ఐఫోన్ తీసుకున్నాం, సర్ప్రైజ్ గిఫ్ట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని అన్బ్లాక్ చేస్తాము. బావకు మంచి గిఫ్ట్ ఇచ్చినాడు షోరూమ్ అబ్బాయి, మొబైల్ షోరూమ్ అబ్బాయి. సూపర్గా ఉంది, అన్నీ కూడా ఉన్నారు. మొత్తం ఫైనల్గా మనం అయితే వెహికల్ వెళ్తున్నాం ఇంటికి. ఇదే కార్లో వెళ్ళిన తర్వాత మనం అన్బ్లాకింగ్ చేస్తాం. థ్యాంక్ యూ గాయ్స్. అంటే ఏడ్చుకుంటా కూర్చుతా కప్పులు సాసాలు ఇంకేదో టిఫిన్స్ ఏమో స్క్రీన్ కార్డ్